Hey everyone, welcome back to the channel and hope you guys are doing great. ఇవే మనం మంచి చికెన్ రెసిపీ తెచ్చాను మీకోసం. మోస్ట్ అవైటెడ్ వీడియో. చాలా మంది మన ఛానల్లో అండ్ కామెంట్స్లో అడిగారు మంచి చికెన్ రెసిపీ చెప్పు అని చెప్పి. మెయిన్ మన సాయి గాడు. సో సాయి నీకోసం అంటారు ఈ వీడియో. లెట్స్ గో గైస్. చికెన్గా మంచి మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఏమేమి వేసుకోవాలి, ఏం చేయాలి, అసలు ఏంటి అంతా చూసుకుందాం. లెట్స్ గో గైస్. మనం చికెన్ అయితే మ్యారినేట్ చేస్తాం అండ్ ఆనియన్స్ టమాటో అన్నీ రెడీగా పెట్టాం. చూద్దాం, ఫస్ట్ చూపిస్తాం మీకు ఎలాగ ఉంటుంది. సో ఇది చికెన్ అనమాట, 1/2 kg ఇది. సో నాకు ఒక్కడికే కాదు, మొత్తం నేను తినేస్తాను అనుకోవద్దు. సో ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కొంచెం కొంచెం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అదేంటది చికెన్ మసాలా వేస్తాం. అండ్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట మీకు సరిపడంతా. అండ్ టమాటాస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. ఇది ఇలాగా మొత్తం మ్యారినేట్ చేశాక ఒక అరగంటల పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదా సైడ్కి అలా పెట్టేసామంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చికెన్. ఓకేనా గాయస్, మనం వస్తాం అనమాట. సో చూపించా కదా ఇందాక ఆనియన్స్ టమాటాస్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మ్యారినేషన్ చికెన్ అక్కడ పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకేనా. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫస్ట్. సో మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం మనం. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది నాకు తెలిసి. సో కొంచెం జీరా ఇది కొంచెం వేసుకున్నాం. కొంచెం బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బ్యాచులర్స్ అయితే అసలు ఇలాంటివన్నీ అవసరం లేదు మనకి. ఉల్లిపాయలు టమాటాలు వేసేసి ఉడికించడమే. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత మనం ఆనియన్స్ టమాటాస్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తాం, ఇంకా టమాటాస్ పచ్చిమిర్చి ఉన్నాయి అవి వేసేయాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. అండ్ ఇదనమాట విషయం ఇక్కడికి. సో అయ్యాగోపు మళ్ళీ కలుసుకుందాం. ఈ గ్యాప్లో కొంచెం ఫ్లెక్సింగ్ చేద్దాం. సో మీకు కనిపిస్తుందా లేదో మనకు అర్థం కావట్లేదు. సో బ్యాక్ వర్కౌట్ చేశాను. షర్ట్ మీద నుంచి కూడా కనిపించవచ్చు. మన బ్యాక్ అంత ఉంటుంది అనమాట. నాకు నేనే బిస్కెట్లు వేసుకుంటాను ఇంతకని. ఓకే గైస్, ఇది అయిపోయాక మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ గాయ్స్, మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. మొత్తం ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయలు అంతా కొంచెం వేగిన తర్వాత టమాటో వేసి ఆ స్మెల్ టమాటో కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, అది పోయినంత వరకు మనం కొంచెం అలా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు. చికెన్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 20 minutes అలా ఉంచితే 15 minutes చాలు. కొంచెం బాగా కొంచెం మెత్తగా ఉడకాలంటే 20 minutes ఉంచుకున్నాను అనుకోండి, సెట్ సూపర్ ఉంటుంది. అప్పుడు మీకు కూడా అందులో కంట్రోల్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఆ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఇంకా వేసుకున్నాం, టమాటాస్ వేస్తాం. సో గైస్, మొత్తం ఇది బాగా ఫ్రై అయిందనమాట. సో మనం మ్యారినేషన్ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ వేసేది. సో ఫస్ట్ మీరు వెంటనే ఈ చికెన్ వేసిన వెంటనే మూత పెట్టేయకుండా కొంచెం అలా కలుపుకొని ఒక 5-6 minutes వరకు అలా కలుపుతూ ఉండి ఆ తర్వాత మనం మూత పెట్టి ఒక 10 minutes 15 minutes వదిలేస్తే చికెన్ పెడితే రెడీ అయిపోద్ది అనమాట. సో మొత్తం వేస్తాం, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇదనమాట విషయం. మొత్తం నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ వేగి వైట్కి వచ్చిన తర్వాత మనం క్యాప్ పెట్టుకుందాం, సెట్ అయిపోద్ది. ఈ చికెన్ తింటే ఇంకా మనకి ఇలాంటి బాడీ వచ్చేస్తుంది. సో ఒక 20 minutes ఇది పెట్టేసి సెట్ చేస్తే చికెన్ అది అయిపోద్ది. చికెన్ తినేసి గెయిన్ తెచ్చుకుందాం. లెట్స్ గో గాయ్స్, ఇట్స్ టైమ్ టు కొత్తిమీర. ఇది ఎలా వేద్దాం నీట్గా మన స్టైల్లో వేసేద్దాం. వాడు ఎవడో ఉంటాడు కదా గోల్డ్, వాడు వేరే తెలియదు కానీ. సో మొత్తం వాడి స్టైల్లో వేస్తున్నాం. నో 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 అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటారు. సో మొత్తం వేస్తాము. కొంచెంసేపు ఒక 2 minutes ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచేస్తే సెట్ అయిపోద్ది. అప్పుడు కలిపేసాం అనుకోండి చికెన్ సూపర్ ఉంటుంది. దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్ గాయ్స్. బాగా వచ్చింది కదా. సో కొంచెం జీడిపప్పులు కూడా టచ్ ఇచ్చాం లాస్ట్లో. గాయ్స్, డిన్నర్ అయిపోయింది. చికెన్ సూపర్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. అండ్ షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సీ యూ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వన్. బాయ్.